పిరమిడ్ సొసైటీలో ఏం జరుగుతోంది? 1000 కోట్ల ఆస్తులను కాజేసే కుట్ర జరుగుతోందా? అక్కడ బ్లాక్ మనీని వైట్ చేస్తున్నారా? నిజంగా 10 లక్షల మందికి ఉచిత ఆహారం ఇస్తున్నారా? అసలు పిరమిడ్ సొసైటీలో ఏం జరుగుతోంది? నోరు విప్పిన ట్రస్ట్ చైర్మన్ ఇంటర్వ్యూ ఇది. డోంట్ మిస్. ధ్యానం ఈ మధ్య ఎంత పాపులరో మీకు తెలుసు. మరి అలాంటి ధ్యానం అంటే ఏంటి? చాలామందికి తెలిసింది ఏంటంటే కళ్ళు మూసుకొని అలా కూర్చోవడం కాదు, మన అంతరాత్మను తెరుచుకునే ప్రక్రియ అది మహాధ్యానం అనేది. అలాంటి అద్భుతమైన ధ్యాన ప్రక్రియని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన గొప్ప వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ గారు. మరి ఆయన స్థాపించిన కడతాల్లోని మహా పిరమిడ్లో గత 3 ఏళ్లుగా అద్భుతాలు జరుగుతున్నాయి. లక్షల మందితో ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నాయి. కొన్ని లక్షల మంది అక్కడ పాల్గొంటున్నారు. అయితే మరి పత్రి గారు లేరు, ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన లేకపోయినా ఆయన నిర్దేశించిన కర్తవ్యాన్ని, ఆయన బోధించిన బోధనల్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఆ యొక్క పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అత్యంత ప్రముఖుడు, అలాగే అత్యంత సామాన్యుల్లా కనిపించే ప్రముఖుడు ఆయన. విజయభాస్కర్ రెడ్డి గారి వాళ్ళ అశోక బిల్డర్స్ అధినేత విజయభాస్కర్ రెడ్డి గారి వాళ్ళ మన ముందున్నారు. మరి పోయిన సంవత్సరం చెప్పినట్టుగానే లక్షల మందితో అత్యద్భుతంగా నిర్వహించారు. మరి ఈసారి స్పెషాలిటీ ఏంటి? ఈసారి ఏం జరగబోతుంది? ధ్యాన మహాయజ్ఞంలో ఎందుకు పాల్గొనాలి? పాల్గొంటే ఏం వస్తుంది? ఈ విషయాలన్నీ ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? పర్ఫెక్ట్. సంవత్సరం తర్వాత కలిసాం. సో పోయినసారి సూపర్ హిట్ కదా సార్ ధ్యాన మహాయజ్ఞం. వండర్ఫుల్గా జరిగింది. మనం అన్ని ఛానల్స్లో లైవ్ ఇచ్చాం మేము కూడా. సహాయ సహకారాలతో. కానీ నాకు మొత్తంలో మీకు మళ్ళీ చెప్దామన్నా కుదరలేదు సార్. నేను ప్రతి వేదిక మీద మిమ్మల్ని చూశాను. ఇంత పెద్ద బాధ్యతను మీద ఎత్తుకొని కూడా మీ మొహంలో ఒక్క క్షణం కూడా చిరునవ్వు చెరగలేదు. మీరు అలసిపోయినట్టు కనబడలేదు. అదే ధ్యానం యొక్క ప్రత్యేకత సార్. నాకు అది నిజంగా ఆశ్చర్యం సార్. ఈ రోజుకి నా కళ్ళల్లో మెదులుతుంది మీ ఫ్రేము. చక్కగా అంత పెద్ద ప్రోగ్రాం నడుస్తూ కూడా అసలు అప్పుడే కారు దిగి వచ్చి ఫ్రెష్ అలా నిలబడ్డట్టుగా నవ్వుతూ నిలబడ్డారు. ఎలా సాధ్యమైంది సార్ అది? సార్ యాక్చువల్లీ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సార్, మీకు ధ్యానం చేసినప్పుడు అలసట అనేది ఉండదు. ఓకే. ఎందుకు? మీ మైండ్ అనేది రెస్ట్ కోతుంది. ఇట్స్ అ సైన్స్. ఓకే. ఇప్పుడు మీ ఫిజికల్ బాడీకి ఎలా రెస్టో, మీరు ఎలా పడుకుంటే రెస్ట్ అవుతుందో మైండ్కు రెస్ట్ ఉండాలి. అదర్వైజ్ కూడా మైండ్ అది మిషన్ లేక పనిచేస్తుంది. అయితే అది సాధ్యం ఎప్పుడంటే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మైండ్కి రెస్ట్ దొరుకుతుంది. ఎప్పుడైతే మైండ్ మీకు రెస్ట్ ఉంటుందో ఇప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటారు. ఓకే. ఇప్పుడు యోగులు మునులు ఉన్నారు, వాళ్ళు నో స్లీప్ పడుకోరు, ధ్యానంలో ఉంటారు. ఇప్పుడు మా పత్రిజీ గారు హార్డ్లీ 2-3 అవర్స్ ఇట్లా కార్లో పడుకునేవాడు ఫ్రెష్. అది ధ్యానం యొక్క స్పెషాలిటీ అది అన్నట్టు. సో ధ్యానం యొక్క స్పెషాలిటీ అదే, మీ ఎనర్జీ సీక్రెట్ కూడా అదే. 100%. వేరే డౌటే లేదు. మీరు ఎన్ని గంటలు చేయమన్నా, ఏది చేయమన్నా, ఏ పని చేయమన్నా, ఏ భయం ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు ఇంత పెద్ద యాగం చేస్తున్నాం, మీరు 100 మందికి చేస్తే ఎంతనో 10 లక్షల ప్లేట్ల భోజనం ఆర్గనైజ్ చేస్తున్నారు. 1,00,000 మంది, దాదాపుగా 1,00,000 మంది వ్యక్తులు వస్తారు. 11 రోజులు ఏదో ఇంట్లో చిన్న 100 మంది బర్త్డే పార్టీ లెక్క అనిపిస్తుంది నాకు. సార్ మేము మొన్న చిన్న లాంచ్ చేసాం ఛానల్. 3 రోజులు పని చేసాము, 2 రోజులు పడుకున్నాం రెస్ట్. మీరు దాదాపు ఒక 1 మంత్ పని చేస్తారు కదా దీని మీద. సీరియస్గా 3 నెలలు చేస్తాం. 3 నెలలు అంటే ఏంటంటే మా దాంట్లో ఒక ఆనవాయితీ ఏంటంటే ప్రతి ఊరు, ప్రతి సెంటర్కి వెళ్ళి ఇన్వైట్ చేస్తాం సార్. అది మొదటి నుంచి జరుగుతున్న ఆనవాయితీ. దాదాపు 90 రోజులు ఏకదాటిగా ఫుల్ టైంగా చేస్తాం. ఓకే సార్. ఇంతకుముందు కూడా ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు లేదంటే చాలా చాలా రకరకాలు జరిగాయి కదా. గత 3 ఏళ్ళుగా, అంటే ఇది 4వ సంవత్సరం ఈ పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం అని చేస్తున్నారు కదా. ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? సార్ యాక్చువల్లీ ఏంటంటే 1990 నుంచి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు కర్నూలులో మొదలుపెట్టారు. అవును. అప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు, తర్వాత ధ్యాన మహాచక్రాలు, తర్వాత 2021 వరకు ధ్యాన మహాచక్రాలు జరిగాయి. 2021 తర్వాత ఆయన చెప్పాడు, అప్పటికి 12 చక్రాలు చేసిన తర్వాత 13వ చక్రం ఉండదు స్వామి, ఇక నుంచి యాగాలు ఉంటాయి అన్నాడు. 2022 నుంచి యాగాలు నిర్వహించారు. బట్ మీనింగ్ అంతా ఒకటే. ఇప్పుడు చూడండి, December 21 నుంచి దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఓకే. ధ్యాన మహాయజ్ఞం. ఇప్పుడు వరల్డ్
మెడిటేషన్ డే కూడా అదే డేటు పత్రి గారు ఏదైతే డేట్ పెట్టారో December 21 బా. యుఎన్ఓ వాళ్ళు డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేశారు. వరల్డ్ మెడిటేషన్ డే December 21. పత్రిజీ గారు 25 ఎప్పుడో సంవత్సరాల కింద December 21 ధ్యాన మహాయజ్ఞం అని చేశారు. అంటే పత్రిజీ గారిని గుర్తించినట్టేనా 100%. UNO. 100%. యుఎన్ఓ లేకుంటే December 21 ఎందుకు పెట్టారు? ఎట్లా పెడుతుంది? 22 ఎందుకు కాదు, 28 ఎందుకు కాదు? Correct. అది మనం చెప్పినామా? కాలే. పత్రిక గారు ఎన్నోసార్లు చెప్పేవారు, అయ్యా ఫ్యూచర్లా ధ్యానం చేసేవాడే ఉంటాడు ఈ భూమి మీద, ధ్యానం చేయనివాడు ఈ నెగటివ్ వైబ్రేషన్ తట్టుకోలేడు. అది ట్రూత్ చూస్తున్నాం కదా. చూస్తున్నాం. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే ధ్యానం చేస్తారు కాబట్టి ప్రధానమంత్రి అయితే నీళ్ళు అడుక్కెళ్ళి ధ్యానం చేస్తున్నారు. ఇక తప్పదు. కరెక్ట్. సో ఎట్లా ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి సార్? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఒక 30% అకామిడేషన్ పెంచాం. తర్వాత లాస్ట్ ఇయర్ మేము దాదాపుగా 7 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద భోజనం వితరణ చేశాం. ఈసారి పట్టుదలతో ఉన్నాం. 10 లక్షల ప్లేట్లు, 1 మిలియన్ ప్లేట్స్ ఆఫ్ ధ్యాన ప్రసాదం, ధ్యాన భోజనం వితరణ జరగాలని ఒక మొత్తం పిరమిడ్ మాస్టర్ ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాడు. మీరు అనొచ్చు, భోజనం ఎందుకు, మీ ఇంట్లో ఉండదా భోజనం అంటే? పత్రిజీ గారు చెప్పేవారు, అయ్యా ధ్యానం అనేది తర్వాత ఇష్యూ, ప్రతి ఒక్కరు రావాలి. ఆ యొక్క ప్రాంగణంలో ఎవరైతే ఆ ధ్యాన ప్రసాదం స్వీకరిస్తారో వాళ్ళలో మార్పు మొదలవుతుంది. అందుకే మీకు చెప్పాను, మీరు December 25 రావాలి కంపల్సరీ. వచ్చి ఆ ప్రసాదం స్వీకరిస్తే తర్వాత దాన్ని తెలుస్తుంది. తప్పకుండా సార్. అయితే పత్రిజీ గారు అప్పుడప్పుడు ప్రసంగాల్లో అనేవాళ్ళు కదా, నా తర్వాత ఈ ఉద్యమం ఇంకా బలంగా జరుగుతుంది అనే మాట అనేవాళ్ళు. అక్షరాలు అదే ప్రూవ్ అయింది. అది ఎలా అయిందంటే, ఆయన ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, ఇది సెంట్రలైజ్ మోడల్ కాదు. ఓకే. ప్రతి ఒక్కరు ఏ ఊరికి ప్రతి మనిషి, ఇప్పుడు మీరున్నారు, ఇలా గురువు శిష్యుడు లేడు, అందుకే సార్ అనేవాళ్ళు. ఎప్పుడైతే గురువు శిష్యుడు లేడో అందరు సార్లే, అందరు గురువులే, అందరు సార్లే. ఇదేంటి సింప్లెస్ట్ కాన్సెప్ట్ ధ్యానం అనేది ఎవరు చెప్పారు? కృష్ణ భగవానుడు చెప్పాడు ఆ వర్డ్. ఇవాళ మనం చేసింది కొత్తది ఏం లేదు. బుద్ధ భగవానుడు, కృష్ణుడు అందరూ చెప్పిందే పత్రి గారు చెప్పారు. సింప్లెస్ట్ ఫామ్లో చెప్పాడు ఏంటంటే, నీకు నీవే గురువు, నీ శ్వాసే నీ గురువు. ఓకే. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు, సార్ మీ తర్వాత ఎవరు అన్నాడు. అడుగుతాను, నవ్వుకుంటే చెప్పాడు, నా తర్వాత ఉన్న మాస్టర్స్ అందరు పత్రిజీలు అన్నాడు. ఒక్క కాన్సెప్ట్ ఏంటంటే, అందరూ పత్రిజీ అనుకొని పత్రి గారు ఎలా చేశాడో సేమ్ అదే లైన్లో చేస్తున్నారు. అందుకే ఇవాళ ఇంత చైతన్యం. వారు 3 సంవత్సరాలలో కనీసం ఇది ఒక 30 టైమ్స్ పెరిగిపోయింది. మీరు అసలు గ్రామీణ ప్రాంతాలు చూడాలి. నేను మారుమూల ప్రాంతాలు పోయించాను. మొన్న ఎక్కడో శ్రీకాకుళం అవతల ఇచ్చాపురం దగ్గర ఒక ట్రైబల్ విలేజ్లో పోయించాను. దాదాపు ఆ ఊర్లో 400 మంది ఉంటే 200 మంది ధ్యానుడే. మీరు అడగండి పోయి, ఏమో సమస్య ఉందంటే, నేను హాయిగా ఉన్నా సార్, నాకేం ఉందంటారు. ఎవరు అనుమానం చూస్తే ఇక్కడ జుబ్లీస్ ఇంతమంది ఉన్నారు అనలేరు, నిద్రే పట్టదు. అది ధ్యానానికి ఉన్న పవర్. అందుకే మీరు ఈసారి 25th రండి, మీరు ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా వస్తాను సార్. రైట్. అన్నదానం గొప్ప, చాలా అంటే ఇక ఈ కలియుగంలో అన్నిటికంటే గొప్పది అన్నదానం అనేది అందరూ చెప్తారు. మనిషి ఏంటంటే ఒక అన్నమే ఇంకా చాలు. అలాంటిది మీరు 10 లక్షల భోజనాలు 10 రకాల వంటకాలతో పెడతారు. సో అది చాలా గొప్పగా చెప్తారు. ఈసారి అద్భుతం చేయబోతున్నారు. వండింది వండకుండా, పెట్టింది పెట్టకుండా మేము ఎలా తయారు చేస్తామంటే, దాని మీద ఒక కమిటీ చేస్తాం. ఇడ్లీ పెడితే మళ్ళీ ఇడ్లీ రావద్దు. ఇడ్లీ, వడ, పూరి, దోశ ఎంతమందికి? 30,000 మందికి తెస్తారు. భోజనాలు మీకు 3 రకాల కూరలు, 2 రకాల రైసులు, వాటి పాపళ్ళు, పచ్చళ్ళు, ఇంకా ఒక పిండి భోజనం లేకనే అందరూ సంతోషంగా. ముఖ్యంగా మా ధ్యానులు, మహిళా ధ్యానులు వాళ్ళ ఇంట్లో తయారు చేసిన నిమ్మకాయ చట్నీ, ఈ చట్నీ రకరకాలుగా పట్టుకొచ్చేస్తారా. ధ్యానమాయంలో మన ఊరి రుచులని ఒక స్కీమ్ పెట్టినాం. వస్తూ ఒట్టికి ఎవరు రారు. చెప్తున్నా, కిలో ఉల్లిగడ్డ తీసుకుని ఒక ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చాడు. పవర్. ధ్యాన మహాయజ్ఞంలో ఏదో ఒక హైలైట్ ఉంటుంది కదా, దీనిలో హైలైట్ ఏంటి ఈసారి సార్? ముఖ్యంగా ఈ ప్రపంచం అంతా ఎంత అశాంతితో ఉందో మీకు తెలుసు. 2020లో ఏం జరిగిందో మనం తెలుసు. ఈ ప్రపంచ శాంతి గురించి, ముఖ్యంగా ప్రపంచాన్ని పాలిస్తున్న నాయకులు మంచి ఆలోచనలు రావాలని. ఎందుకంటే నాయకుడికి మంచి ఆలోచన ఉంటే మనం అంతా హాయిగా ఉంటాం. ఈ ప్రపంచాన్ని పాలించే నాయకులకు మంచి ఆలోచనలు రావాలని, వాళ్ళకు మంచి
థాట్స్ రావాలని, ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ భూమండలం మీద సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శాంతికి 1,00,000 మందితో 11 రోజుల పాటు ఏకధాటిగా ధ్యానం జరుగుతుంది ఈసారి. దెన్ 6 గంటలు, ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 1 గంట, 6 గంటలు విశ్వశాంతికి ధ్యానం చేస్తారు కొన్ని లక్షల మంది. అది మెయిన్ ఈసారి. దాంతో పాటు ఎంతో మంది గొప్ప గొప్ప గురువులను ఇస్తున్నాం ఎన్నో ఆర్గనైజేషన్స్ నుంచి. వాళ్ళ యొక్క జ్ఞాన బోధనలు, వారి యొక్క స్పిరిచువల్ టీచింగ్స్, దాంతోపాటు ముఖ్యంగా యువతను బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే అలాగే సపరేట్ స్టేజ్ చేసి, సపరేట్ చేసి 1,000 మందికి వేసి ఆల్ మోటివేషన్ స్పీకర్స్ని పిలిపిస్తున్నాం. వాళ్ళు ఉద్యోగం ఎలా చేయాలి, ఎలా చదువుకోవాలి, సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి, డిప్రెషన్ ఎలా ఫేస్ చేయాలి, యూత్కు సపరేట్గా చేపిస్తున్నాం. ఒక సపరేట్ ప్లాట్ఫామ్ ఇట్లా. ఇంకా దాని రాత్రికి ఈసారి ముఖ్యంగా ఏం చేసినప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలంతా రూరల్ వాళ్ళకి ఇచ్చాం. ముఖ్యంగా గర్ల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం రకరకాలుగా. అట్లా ఈ ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు ఒక క్షణం కూడా కన్ను రెప్ప కూడా కొట్టకుండా మిస్ అవుతాం అన్న లెవెల్లో ఈసారి కార్యక్రమాలు. అంటే ఒక మొదటి రోజు వచ్చిన వ్యక్తి 11 రోజులు ఉండొచ్చు. అక్కడ అకామిడేషన్ అదంతా ఉంటుంది సార్. అకామిడేషన్ అంటే ఉంటుంది, దాదాపు 12,000 మందికి బెడ్స్ ప్రొవైడ్ చేస్తారు. 12,000 మంది బెడ్ మీద వండుకోవచ్చు. 500+ టాయిలెట్స్. మీరు హైజీన్ చూడాలి, లోపలికి వచ్చి చూస్తే మన ఇల్లు ఎలా ఉంటుందో అంత క్లీనింగ్ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఉత్తరగా చూస్తారు. కిచెన్లో జిలేబీ చేసిన నాడు కూడా, పూరి చేసిన నాడు కూడా, స్వీట్ చేసిన నాడు కూడా ఒక దోమ ఈగ ఉండదు. చెప్పండి. అంటే నేచర్ కూడా, వాళ్ళు కూడా సహకరిస్తారు. అది చాలా మంది ఇప్పటి వరకు షాక్. జిలేబీ పెట్టిన రోజు ఈగలు లేకపోవడం ఏంది? కరెక్ట్. అది ఆ యొక్క స్పెషాలిటీ. అంటే అయితే ఈ ధ్యాన మహాయజ్ఞం పత్రిజీ గారు, ఈ పిరమిడ్ గురించి తెలిసిన వాళ్ళకి మీరు బ్రహ్మాండంగా మీరు చెప్పినవన్నీ ఎక్కుతాయి. సామాన్యుల లోపల ఇంకా కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఏంటి ధ్యానం ఏంటి, ఏదో పిరమిడ్ కడితే శక్తులు వస్తాయంట, ఏంటి అసలు ఇదంతా ఏం మాట్లాడుతున్నారో కొన్ని రకరకాల అపోహలు ఉన్నాయి. వాటి గురించి మిమ్మల్ని అడిగి సందేహాలను నివృత్తి వాళ్ళ తరఫున నేను అడుగుతాను. అయితే ఇది ఏది కొత్తది ఏమీ లేదు. మీకేం చెప్పాను, ధ్యానం అనే వర్డ్, ఆ అక్షరం అనేది కృష్ణ భగవాన్ నోటుకుంటూ వచ్చింది. భగవద్గీతలో 6వ అధ్యాయంలో క్లారిటీగా చెప్పాడు ఎలా కూర్చోవాలి, ఎందుకు ధ్యానం చేయాలి. ధ్యానము ఇవన్నీ చెప్పిన తర్వాతనే అర్జునుడు ఆయన యుద్ధం చేశాడు. అర్జునుడు ఆయన జయించుకున్నాడు. కృష్ణ భగవానుడు చెప్పిన ధ్యానాన్ని తర్వాత ఎంతోమంది గురువులు, బుద్ధుడు, ఎంతోమంది మహావతార బాబా చెప్పిన ధ్యానాన్ని మనం ప్రచారం చేస్తున్నాం. అపోవాలి. అయితే పిరమిడ్ లోపల ఎందుకు చేస్తారంటే, మామూలుగా బయట చేస్తే 1 గంట సేపు చేస్తే ఎంత శక్తి వస్తుందో, పిరమిడ్లో ఒక 20 మినిట్స్లో అంత శక్తి వస్తారు. ఫాస్ట్గా మిమ్మల్ని మర్చిపోవాలి. మీ మైండ్ టోటల్ రెస్ట్కోవాలి. పిరమిడ్లో కూర్చున్నప్పుడు ఏంది, ½ అన్ అవర్లో మీ మైండ్ రెస్ట్ పోయింది అనుకోండి, బయట అది గంట పడుతుంది అంతే తప్ప. ఎస్, డెఫినెట్లీ కాస్మిక్ ఎనర్జీ ఇన్నర్గా మీరు స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు బయట ఏం చేస్తారు, మీ ఫిజికల్ బాడీ బాగుండాలని ఫ్రూట్ తింటారు, అది తింటారు, ఏమంటారు ప్రోటీన్ తింటారు, బట్ మరి మైండ్కు ఇది ధ్యానమే ఈజ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మీరు ఇన్నర్గా శక్తి ఉంటారో దేనికి భయపడరు, అలసిపోరు. గంతే ధ్యానం యొక్క స్పెషాలిటీ. నిజంగా లక్షల మంది వస్తున్నారా సార్? ఇదంతా హైపా? అక్కడికి ఓన్లీ మీడియా హైప్ అని ఒక టాక్ ఉంది. ఏది తప్పు చెప్పాం. ముఖ్యంగా నాకు అవసరం లేదు. దాదాపు 75,000 మంది పిరమిడ్ మాస్టర్స్ వస్తారు. ఫ్లోటింగ్లో 5-10,000 మంది వస్తారు. బట్ 10 లక్షల ప్లేట్లు పెట్టేది మాత్రం వాస్తవం. అది తప్పులేదు. ఇంకా లాస్ట్ ఇయర్ 7 లక్షలు చేశాం. ఈసారి మొత్తం గ్రామీణ ప్రాంతాల వారిని, ముఖ్యంగా ట్రైబల్ ఏరియా అందరినీ పిలుస్తున్నాం. కుడియేడు అటు ఇటు ఉండొచ్చు, కానీ ఆడ హైప్ అనేది ఏది లేదు. యాక్చువల్ మనకి ఏమవసరం అండి. ఓకే రైట్. అయితే ధ్యాన మహాయజ్ఞం అని చాలా భారీ పేర్లు ఇదంతా పెట్టారు, కానీ ఇదంతా ఏదో స్పిరిచువల్ పిక్నిక్ స్పాట్ లాగా ఉంది, జస్ట్ అక్కడ పోయి ఎంజాయ్ చేసి వచ్చడానికి వెళ్తున్నట్టుంది అనే టాక్ కూడా ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఏముంటుంది, విన్నారా ఇలాంటి టాక్? విన్నారా మీరు ఎప్పుడన్నా? నేను తక్కువ, బట్ విన్నాను. ఇప్పుడు ఏముంటుంది సార్, చెయ్యని వాడు ఏదో తెలియక అంటారు. పాపం వాళ్ళకి తప్పను తెలిసిన తర్వాత. అందుకే నేను ఏమంటున్నాను, మీ ఛానల్ ద్వారా మీ స్పెక్టేటర్స్ను, మీ ప్రేక్షకులందరికీ ఇన్వైట్ చేయడానికి వచ్చాను. దయచేసి రండి, చూడండి, కనీసం ఒక హాఫ్ డే ఉండండి, అదేం జరుగుతుంది చూసినాక చెప్పండి. వాళ్ళొద్దు, రండి, మీరు అక్కడ ధ్యానం చేయండి,
ధ్యానం చేయకుండా అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఎలా భోజనాలు పెడతారు, 30,000 మందికి లంచ్ అరేంజ్ చేస్తారు, 30,000 మందికి పూరి పెడతారు, అదే కదా. 30,000 మందికి జిలేబీ పెడతారు. మీరు ఎలా జరుగుతుందో చూడండి. కరెక్ట్. అయితే దీంతో పాటు ఇంకా ఒక డౌట్ ఏంటంటే 100 ఎకరాల స్థలాలు, లక్షల మంది జనం, కోట్ల రూపాయల ఖర్చు. అసలు ఈ ఫైనాన్షియల్ సీక్రెట్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డబ్బు అనేది కూడా చాలా మందిలో ఉండే Yes, డౌట్. మీరు అడిగింది వ్యాలిడ్ క్వశ్చన్. Yes, sir. ఈ సంస్థ దాదాపు 2007లో దాదాపు 50 ఎకరాలు 60 ఎకరాలు అప్పుడు ఎంత 3-4 లక్షలకు ఉండే. అవును, అవును, కరెక్ట్. అందరి యొక్క పిరమిడ్ మాస్టర్స్ డోనర్స్ తోటి, ఎందుకంటే మొట్టమొదటి రోజు నుంచి ఉన్న వ్యక్తిని అవును. నేను. అశోకా బిల్డర్ చైర్మన్. అశోకా బిల్డర్ 30 సంవత్సరాల కంపెనీ, మా చాలా రెప్యుటేషన్ పెద్ద company. అందరికీ తెలుసు. Yes, yes. కాబట్టి అప్పుడు తక్కువ రేట్ ఉన్నప్పుడు కొన్న ఈ పిరమిడ్ మాస్టర్స్ సహాయ సహకారాలతో కొన్న ల్యాండ్. అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు అన్నట్టు ఈ అన్నదాన కార్యక్రమం అనేటప్పటికీ ఎంతోమంది డొనేషన్స్ రూపాన్ని ఇస్తారు, ఓకే. ఎంతోమంది అడిగిస్తారు, ఎంతోమంది షాప్ల వాళ్ళని అడుగుతారు, ఆటోమేటిక్ ఇస్తారు. ఓన్లీ ఒక అతను దాదాపు 11 లక్షలు 12 లక్షల రూపాయలు రైస్ ఒకటి స్పాన్సర్ చేస్తున్నాడు. బా ఒక ఫోన్ కాల్ చేయగానే సార్ ఇంకా 10 మంది నేను సార్ నేను మొత్తం రైస్ ఇప్పిస్తా పో. బా బా బా. ఇవాళ నేను ఎవరికో మేడం ఫోన్ చేశాం, చేయగానే సార్ నేను మొత్తం ఆయిల్ ఇప్పిస్తాను. సమాజంలో వాళ్ళందరూ ఉన్నందుకే ఈ సమాజం నిలబడిస్తాం. కాబట్టి మొత్తం 10 లక్షల ప్లేట్ల భోజనానికి జనాలు, ఎంతోమంది దాతలు, భక్తులు, పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ సహకారంతో నడుస్తుంది. అంతే. అదే చాలా ఇంత ఇస్తారు. కోట్ల ఖర్చు అవుతుంది కదా. Yes, ఇక్కడి నుంచి మొత్తం ఇది 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతి పైసా లెక్క ఉంటుంది, ప్రతి పైసా చెక్కు ద్వారా ఖర్చు అవుతుంది, ప్రతి పైసా అకౌంట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ బై డొనేషన్స్. స్వచ్ఛందంగా ఇస్తారు, సూపర్, సంతోషంగా ఇస్తారు. అది కూడా అవునా. ఇంకొకటి సార్, ఈ అన్నదానం పేరుతో బోళ్ళంతా ఆహారం వృధా చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. మా దాంట్లో అస్సలు మేము ఏం చేస్తామంటే మీరు చూడాలి, అందుకే ఆ. ఈసారి వస్తారు కదా, ఖచ్చితంగా. ఎక్కడైతే ప్లేటు తిన్న తర్వాత కడుకోనికి పోతాడో ఆడ 20 మంది వాలంటీర్స్ ఉంటారు. చిన్న మెతుకు నీ ప్లేట్లో ఉన్నా తినే వరకు వదలరు. అవునా. ఆల్మోస్ట్ ఆల్ 99% యూటిలైజేషన్. ఇవన్నీ గురువు గారు అన్నీ మొత్తం మమ్మల్ని ట్రైన్ చేసి ఉంటారు. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ 1% వేస్టేజ్ ఉండదు. బా అంత మైక్రో ఉంటుంది. సూపర్. అట్లాగే ఇప్పుడు యుఎన్ ప్రకటించిందని చెప్పారు కదా, ఇది మన December 21st గ్లోబల్ మెడిటేషన్ డే. అది జరుగుతుందా లేక ఊరి నో ఫస్ట్ లాస్ట్ ఇయర్ December 21st యుఎన్ ఆర్గనైజేషన్ ఎక్కడ కనబడలేదు సార్? అంటే అఫ్ కోర్స్ గ్లోబల్గా ఎక్కువ ఇంగ్లీష్ పేపర్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి మన శ్రీ రామచంద్ర మిషన్ వాళ్ళు చేసినారు. మన ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి పాపులర్ అవుతుంది. ఇప్పుడు యోగా డే ఎలా అయింది? ఎగ్జాక్ట్ ఆ స్థాయిలో అయితే నాకు మెడిటేషన్ డే ఇక్కడ మినిస్టర్ గారు పెట్ ప్రాజెక్ట్ కాబట్టి జరుగుతున్నది. దాన్ని ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈసారి మేము December 21st కూడా ఉదయం 10 గంటల నుంచి గ్లోబల్ మెడిటేషన్ డే చేస్తున్నాం. కెనడా నుంచి మాస్టర్స్ వస్తున్నారు, కనీసం దాదాపు 6-7 దేశాల నుంచి వస్తున్నారు. ఇప్పటి నుంచి పాపులర్ అవుతుంది. అంటే అది జిల్లాల్లో అక్కడెక్కడ జరగాలి కదా, ఓన్లీ ఇప్పుడు ఇక్కడ హెడ్ క్వార్టర్ జరుగుతుంది. ఇప్పుడే పాపులర్ అవుతుంది. ఓకే. గ్లోబల్ మెడిటేషన్ డే అనేది December 21st ఎప్పుడిప్పుడు పాపులర్ అవుతుంది. అక్కడ ఒక పిరమిడ్ కట్టడం, దాని చుట్టుపక్కల భూముల రేట్లు పెంచడం, అమ్ముకోవడం, ఇదొక బిజినెస్, మాస్టర్ బిజినెస్ ప్లాన్ అనేది కూడా ఒకటి ఆరోపణ. అయితే జనరల్ ఏంటంటే ఇప్పుడు ఇది మేమైతే ఇప్పుడు ఈ మధ్యన చేసింది ఏం లేదు. 2007 2008లో వాస్తవంగా ఏం చేస్తారు, ఓ లేఅవుట్ వెంచరు, ఓ పిరమిడ్ ల్యాండ్ ఇస్తారు, ఎవరో రియల్ ఎస్టేట్ అతను ప్లాట్లు చేసుకుంటాడు, ఆ వచ్చిన డబ్బుతోటి పిరమిడ్లు కడతారు. జరుగుతున్నమాట వాస్తవం. బట్ అందులో తప్పేం లేదు. ఇప్పుడు అట్లాంటి ఎన్ని ప్లాటింగ్ రైతులు, ఎన్ని వెంచర్ రైతులు. ఓకే. పత్రిజీ గారు లేరు ఇప్పుడు. సో సొసైటీ అంతా గందరగోళంగా ఉంది, నడిపించే నాయకుడు లేడు, నాయకురాలు లేదు, అంత అతలకుతలంగా ఉంది అనేది ఒక ప్రచారం నడుస్తుంది. చాలా బాగుంది. ఎందుకంటే July 22 నుంచి ఎంత డిసిప్లిన్ ఉందంటే, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఒకరిద్దరేమో కానీ చాలా ఆర్గనైజ్ ఉంది, చాలా క్రమశిక్షణతో ఉంది. ఎస్పెషల్ హెడ్ క్వార్టర్కు ఏదైతే కడతాలో దానికి నేను చైర్మన్, ఖరాఖండిగా చెప్పగలుగుతాను. చాలా క్రమశిక్షణతోటి చాలా అభివృద్ధి అవుతుంది. రైట్ సార్. ఇంకా అసలు విషయం ఏంటంటే ఇప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పారు పత్రిజీ గారు. అలా చెప్పిన పత్రిజీ గారు చివరి రోజులలో శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చు, తీవ్రమైన అనారోగ్యంతో చనిపోయారని విన్నాము. ఏంటంటే అది ఆయన చెప్పిన సిద్ధాంతం ఆయన పని చేయలేదా? లేదు, అట్టండి. ఆయన జనరల్గా ఏంటంటే 18 ప్రిన్సిపల్స్లో ప్రతి చిన్నదానికి డాక్టర్ మీద ఆధారపడకండి, ధ్యానం చేస్తే ఎలాంటిదైనా క్యూర్ అవుతుంది అనేది దాని మీనింగ్. డాక్టర్ దగ్గర పోదనిలే.
ఆ, ప్రతి చిన్నదానికి హెడేక్ అయితే నీకింత ఏమంటావు తుమ్ములు వస్తే అవును. సర్ది అయితే నువ్వు డాక్టర్ తిరుక్కోవడం కాదు. ఉమ్, నువ్వు క్యూర్ చేసుకోవాలంటే ఉమ్, శ్వాస మీద ధ్యాస పెట్టు, అదే తగ్గుతుంది అనేది ఆయన ఉద్దేశం. ఓకే నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, ఎందుకంటే మేము మొత్తం ఆయనతో నీడ మాదిరి ఉన్న వ్యక్తిని, అర్థం కాలేదు. అవును అవును ఆయన ఏంది, ఆయన డాక్టర్ దగ్గరికి పోను అని డిసైడ్ చేసుకున్నాడు. ఓకే లాస్ట్కి ఆయనకు వచ్చింది యూరిన్ ప్రాబ్లం, ఓకే. కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. ఆ, వచ్చి డాక్టర్ దగ్గరికి వస్తుంటే కూడా తీసుకుపోతుంటే వద్దన్నాడు. ఉమ్, నాకు ఇక ఈ భూమి మీద అవసరం లేదు. అదే కదా ఆయన గొప్పతనం. లేకుంటే సింపుల్గా డయాలిసిస్ ఏమంటే డయాలిసిస్ తోటి ఏండ్లు బతారు. అంతే కదా. నాకు అవసరం లేదు, నా వచ్చిన పర్పస్ పని అయిపోయింది, ఐ వాంట్ టు గో అని చెప్పి నెల రోజులు అందరికి కలిసి ప్రతి ఒక్కరికి సెకండ్ ఇచ్చి కలిసి క్లారిటీగా చెప్పి ఈ లెఫ్ట్ ది బాడీ. ఓకే. మాట మీద ఉన్నాడు ఆయన. ఉమ్. అవసరం లేదు, నా పర్పస్ అయిపోయింది ఇక్కడ. కానీ అనారోగ్యం కూడా రాకూడదు కదా అనేది నా వాదన. అంటే ఇప్పుడు ఏముంటుందంటే ఫిజికల్ బాడీకి ఇప్పుడు మీరు ధ్యానం చేసినంత కృష్ణుడు చనిపోలేదా, ఉమ్. బుద్ధుడు చనిపోలేదా? కృష్ణుడు అంటే ఎవరో పొరపాటున వెనక నుంచి బాగానే వేశారు. ఆయన కర్మ, ఆయన గత జన్మ కర్మలు ఉన్నాయి కాబట్టి మాత్రాన 100% హెల్త్ ప్రాబ్లం ఉండదనో Right. లేకుంటే ఫర్ ఎవర్ చనిపోవడం ఎక్కడ లేదు. అదేలేండి. అవును. ధ్యానం చేసినంత ఏంటంటే ఉన్నంత కాలం హాయిగా ఉంటావు అనేది దాని అర్థం. పోడనేది ఉంటే అట్లా లేదు, నేను అలా అంత అత్యాశయం పడట్లేదు సార్, పోరాడు కానీ అంటే అనారోగ్యం ఉండదు అనేది అన్నారు కాబట్టి, జనరల్ No doctor, no medicine అన్నారు చిన్నవి కాబట్టి. పెద్దవి ఉండవు. ఆ, దాదాపు ఏంటంటే ఇటువంటి గత జన్మ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అది పెద్ద సబ్జెక్టు. అదేలేండి. ఇప్పుడు వద్దులే. రోగం ఎందుకు వస్తుంది అంటే అది చాలా పెద్ద అవును. సబ్జెక్ట్. పూర్వజన్మ. పూర్వజన్మ సుకృతం ఉంటుంది. అవును అవును. ఇక మళ్ళీ అది అదేలే. రైట్. ట్రస్ట్ కార్యకలాపాల్లో కూడా చాలా పారదర్శకత లోపించిందని, సీనియర్ల పెత్తనమే నడుస్తుంది, జూనియర్లను ఎవరిని ఎదగనివ్వట్లేదు అనే లాంటి టాక్స్ కూడా వినబడుతున్నాయి. న్యాచురల్గా సహజంగా ఏముంటుందంటే ఉమ్, ఏ సంస్థ అయినా ఉండని ఇలాంటి, ఎందుకంటే పబ్లిక్ ఇది ఏమంటారు సెంట్రలైజ్ కాదు కాబట్టి yes sir. ఒకటి అక్కడెక్కడో అంటుంటారు కానీ ఉమ్, దాదాపు ముందొచ్చి మళ్ళీ ఎవరు చెప్పారు. ఓకే. ఇప్పుడు మాకు కడతాల ట్రస్ట్ ఉంది, ఇది మెయిన్ ట్రస్ట్. అవును. ఎందుకంటే దీన్ని మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ అఫీషియల్, చెక్ Okay. పేమెంట్స్ ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఉంటాయి. సరే. మా అకౌంట్స్లో కూడా మొత్తం డిస్ప్లే పెడతాం, ఎవరైనా రావచ్చు, ఉమ్, కనెక్టెడ్ అన్కనెక్టెడ్, మీరు ఏ అకౌంట్ నుంచి వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. నేను ఒక అశోక బిల్డర్ చైర్మన్గా అంతే కదా. 35 సంవత్సరాలకు కంపెనీ నడుపుతున్నాను కదా, అవును. మా అకౌంట్స్ కంటే ఈ అకౌంట్స్ బాగుంటాయి. ఇది మొత్తం శ్రీరామ్ గోపాల్ గారని టాటా కంపెనీలో 20 సంవత్సరాలకు వైస్ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి ఓకే మానిటర్ చేస్తాడు. ఓకే. ఒక సత్యనారాయణ గారు మా జనరల్ మేనేజర్ ఉంటాడు, మా అకౌంట్ ఉంటాడు, ఇంకో ట్రస్ట్ ఉంటాడు. ₹1 బయటకోవాలంటే 4 భూతద్దం పెట్టి చూసిన తర్వాతనే బయటకు వస్తుంది. ఓ, అంటే చెప్పాను కదా, Right. ఆరోపణలు వేరు. అందుకే ఎవరైతే నేను ఎందుకంట ఆవగింజంత అనుమానం ఉంటే రండి, అదే. మీరు అన్ని చూడండి, చూడండి. చూసినాక చెప్పండి. ఇక దీనికి తిరుగులేదు ఇక ఈ మాట. వద్దు అంటే నేను చెప్పాను, ఎవరైనా రావచ్చు, అన్ని ఓచర్స్ అకౌంట్స్ మొత్తం ఆన్లైన్లో ఉంటాయి, మీరు వెరిఫై చేసుకోండి. చేసుకోండి. రైట్. ఇంకొకటి సార్, ఈ వెజ్ నాన్ వెజ్ కూడా ఒకటి, అంటే శాకాహార ర్యాలీలు తీస్తుంటారు మీరు, బ్రహ్మాండం అంతా బాగానే, కానీ నాన్ వెజ్ తినే వాళ్ళని ఒక రాక్షసుల్లాగా చిత్రీకరిస్తుంటారు మీరు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే భోజనం అనేది ఛాయిస్ కదా. చాయిస్ అయితే ఏంటంటే ఉమ్, ఒక హింస చేయొద్దు అనేది. ఉమ్, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ జంతువు ఉంది, చాప ఉంది, దెన్ కోడి ఉంది. అయితే భగవంతుడు క్రియేట్ చేసిన 86 లక్షల జీవరాశుల్లో మనుషులను అవి కూడా అట్లా. ఓకే. అవి అమాయకంగా ఉండే జంతువులను చంపకూడదు అనేది ఉమ్, ఇవాళ మేము చెప్తుంది కాదు, ప్రతి భగవంతుడు చెప్పాడు, ప్రతి దేవుడు చెప్పాడు, ప్రతి గురువు చెప్పాడు, అదే ప్రచారం జరుగుతుంది. ఉమ్, ఎవరు చెప్పలేదు చెప్పండి? కృష్ణుడు చెప్పలేదా? అందరూ చెప్పారు, చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. గంతి, ఇది కొత్తది ఏమీ లేదు. ఇక పిరమిడ్ విషయానికి వస్తే ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం, పిరమిడ్ మీద కింద కూర్చుంటే ఏదైనా ప్రత్యేకమైన శక్తులు అట్లాంటివి వస్తాయా? ఏంటి ఏంటి సార్? నమ్మకం? చెప్పాను కదా, అదొకటి నమ్మకం. పిరమిడ్ అనేది ఒక స్ట్రక్చర్, ఇట్ ఈస్ ద సైంటిఫిక్గా దానికి ఒక యాంగిల్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు బయట ఒక 1 అవర్ చేస్తే ఎంత శక్తి, ఎంత రిలాక్సేషన్ వస్తుందో పిరమిడ్లో ఒక ½ అన్ అవర్లో వస్తుంది. అది సైన్స్ బేస్, అది అవునా? అది ప్రూవెన్ థియరీ ఉంది, దాని మీద కొన్ని లక్షల వేల బుక్స్ ఉన్నాయి. ఓకే. బయట కూర్చుంటే ఏమవుతుంది, మీకు శక్తి అనేది టైం పడుతుంది, ఇందులో ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది, ఓకే. అంతే. రైట్.
సార్ ధ్యానం అనేది ఎన్ని నిమిషాల్లో చేయాలి? అంటే కొందరు గంటల తరబడి చేస్తారు కదా, అలా చేయడం కరెక్టేనా? అంటే మినిమం ఏమన్నాడు మా సారు, ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మినిమం చేయండి. అచ్చచ్చా. అది ఓకే. ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్, మీకు సమయానుకూలంగా కూర్చొని చేయండి. ఆ. ఇప్పటికి హిమాలయస్లో స్వామీజీలు వందల వేల ఏళ్ళకెళ్ళి చేస్తున్నారు. ఓకే. అది వారి ఇష్టం. ఉమ్. కాబట్టి మనం ప్రాపంచికంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎన్నోసార్లు నాతో చెప్పేది, అయ్యే ప్రాపంచికంలో, అందుకే మా దాంట్లో సారు భార్య పిల్లలు దేవుడు సంసార జీవితం ఉండాలి, వ్యాపార జీవితం ఉండాలి, అన్నీ అనుభవిస్తూ చేసుకుంటూ ఇది ఎరుకలో ఉండాలి. రైట్. తప్పు చేయకుండా ఎరుకలో ఉంటూ జీవితం గడపాలి. సూపర్. సంసారంలో మోక్షం అన్నట్టు. ఓకే. అట్లా. ఓకే. సో పోయిన సంవత్సరం మీరు 64 దేశాలు ఏమో తిరిగా అని చెప్పారు. అవును. ఇప్పుడు ఏమైనా పెరిగాయి సార్ ఈ ఇంకో సంవత్సరం? ఈసారి కొంచెం తక్కువైనాయి, ఇంకో 4-5 యాడ్ అయినాయి. ఈసారి ఇప్పటికి 67 దేశాలు. వండర్ఫుల్. సో ఇన్ని తిరిగారు కదా సార్, పిరమిడ్స్ అనే ఈ స్ట్రక్చర్ కానీ ఇది కానీ ఎక్కడ ఏ దేశంలో ఈజిప్ట్లో ఉన్నాయి కదా, ఈజిప్ట్లో. అంటే దీన్ని ఇట్లా కొలవరు కదా ధ్యానం కోసం? ఆ ధ్యానం కాదు, అక్కడనేమో అంత మమ్మీస్ డెడ్ బాడీస్ ఉంటారు. బట్ పిరమిడ్లో ధ్యానం అనేది ఓన్లీ భారతదేశంలోనే, ఓన్లీ పిరమిడ్ సొసైటీలోనే పత్రిజీ గారు ఏదైతే చెప్పారో వాళ్ళే తప్ప ఇంకా వేరే ఏ దేశం. అదే అంటున్నా, ఏ దేశంలో లేనిది మన దేశంలోనే ఎందుకు ఉంది ఇది? ఇప్పుడు 200x200 సైజు కడుతున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక ఆ. ఫారిన్ కంట్రీస్ లో కూడా. ఓకే. ఒకసారి ఇండియాలో వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడ జరుగుతున్న అడ్వాంటేజ్ చూసి ఇప్పుడు మొదలైంది. ఓకే. ఓకే. ధ్యానం చేస్తే కర్మలు కూడా తొలగిపోతాయా? ఇక అది అంతవరకు అయితే అంత నేను ఒక సైంటిఫిక్ పర్సన్ గా అది అంటే చెప్తారు కదా మన వాళ్ళు, ధ్యానం చేస్తే కర్మలు తొలగిపోతాయి యాక్చువల్లీ అంటారు. ఇవన్నీ భగవద్గీతలు ఉన్నాయి, అవును. భగవద్గీతలో ప్రతి శ్లోకంలో ఉన్నది. అవును. అయ్యా నువ్వు ఎప్పుడైతే పాపాలు చేయవు, ఏం చేయవు, నీ కర్మలు ఏమైనా ఉంటే దగ్ధం అవుతాయి అని ఆ. శ్లోకాలు. అవుతాయా? ఆ. ఇక కర్మ దగ్ధం అవుతుందా లేదని ప్రూఫ్ ఉండేది. సూపర్ సార్. హ్యాండ్స్ అప్. నేను అయితే ఒకటే చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్, ఓకే. మా ఫ్యామిలీ మేము అందరం చేస్తాం, మా వైఫ్ ఇట్లా ఉమ్. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, హాయిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ హ్యాపీ. హ్యాపీ. ఏ టెన్షన్, నెగిటివ్ థాట్స్ ఏ వస్తూనే ఉంటాయి, పోతూనే పోతూనే ఉంటాయి. ఉంటాయి. వాళ్ళు ఒకటే చెప్పాడు మా సారు, సమస్యలు సముద్రపు అలలు లాంటివి, వస్తాయి పోతాయి. పోతాయి. ఇప్పుడు మీరు కూడా చూస్తారు, మీకు 2 గంటలు వస్తుంది, అంతే గడతది అదే పోతుంది. అంతే. అది అలవాటు నేర్చుకోవాలి. ఈజీ గోయింగ్. అది అరే సమస్య సముద్రపు అల లాంటిది అని ఎరక తెలుసుకోవడమే ధ్యానం. సూపర్ సార్. ఈ మీరు కూడా పిరమిడ్ మాస్టరా? మీరు కూడా అంతే కదా. అంతే కదా. ఓకే. అంటే మీరు భూత భవిష్యత్ వర్తమానం అట్లా ఊహిస్తారా ఏది లేదు, పిరమిడ్లో? గతం భూతం భవిష్యత్ అనుమానం వర్తమానం బహుమానం. బహుమానా? అంతే. నిన్నేమైంది నాకేం చేసింది, రేపు ఏమైతే మనకు అనవసరం. ఇప్పుడు నీ ముంగల కూర్చున్నా, ఇంటర్వ్యూ చేస్తున్నా, హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చుంటా. అంటే 2025 ప్రళయం వస్తుంది కొన్ని, ఏవి నమ్మం సార్, అంత బ్లఫ్, ఎవ్వరు నమ్మరు. శ్వాస మీద ధ్యాస, అంతే. శ్వాస ఉంటే గమనించు, శ్వాస లేకుంటే ఒక్కో, చచ్చిపోక అంతే. ఆ మాటలు ఉన్నాయి. అయితే ఇంకో మాట కూడా విన్నాను, పిరమిడ్లో దయ్యాలు తిరుగుతాయని ఒక టాక్ నడుస్తుంది. అందుకే మీరు రమ్మని అంటున్నాను నేను. ఇప్పుడు మీ సంధ్యాలు దయ్యాలకు ఆహారంగా వేస్తారా వస్తే? అక్కడ నువ్వు ఏమి రాదు, అందుకే వచ్చేయమంటున్నా. మంచిగా ఒక రోజు నైట్ ఉండండి, ఇద్దరం కూర్చొని ధ్యానం చేద్దాం. రాత్రి పూటనే తిరుగుతున్నాయంట. అందుకే అంటున్నా బాస్, మీరు విన్నారా ఇది ఎప్పుడన్నా? నేను చెప్పాను కదా, నెగటివ్ వినం, ఓకే. మా వరకు రావు అవి. అచ్చచ్చా. మాకు బ్యూటీ ఏంటంటే ఎవడో వాడు బయట అంటాడు తప్ప ఓకే. మా చుట్టూ ఆరా ఉంటది. ఓకే. మా మంగళ ఒక్కడే అడిగి ప్రశ్నలు. ఇప్పుడు మీరు అడిగారు కదా, అవును. నన్ను అడగమనండి, ఆ. అడగరు. ఓకే. మీరు ధైర్యం చేసి నన్ను అడుగుతున్నారు తప్ప అందరూ అంటే అడగలేదు. నాకేం తెలియదు కాబట్టి అడిగేస్తున్నారు మళ్ళీ. మీరు ప్రశ్న అడగచ్చు. నువ్వు సహజంగా సమాజంలో అందుకే ఉండే- నేనేమంటా, అందరికి ఏకవాక్యం, అవును. దయచేసి రండి కైలాసపురికి, మీరు అన్ని చూడండి అవును. అట్లా. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు సంగీత ధ్యానం అని కూడా ఒక ప్రక్రియ మొదలు పెట్టినట్టున్నారు కదా. అంటే ధ్యానం అంటేనే మౌనంగా నిశ్శబ్దంగా కూర్చోవడం కదా. ఈ డప్పులు దరువుల మూతలో ధ్యానం ఎలా కుదురుతుంది అంటే సార్? ఏంటంటే మ్యూజిక్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ఇది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఏమైతుంది, నీ మైండ్ వివరింగ్ ఉంటుంది. కాసేపు ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ మ్యూజిక్కు నీ మైండ్ ట్యూన్ అయిపోయి ఓకే. స్లోగా నువ్వు ధ్యానానికి పోతావు, ఓకే. తర్వాత నువ్వు మ్యూజిక్ కూడా దాటిపోతావు. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు నేను ఉన్నాను, ఓకే. నువ్వు నన్ను జుబ్లీ చెక్ పోస్ట్ కాడ కూర్చోబెట్టు, అవును. ఆడున్నంత రష్, ఆడున్నంత ఆరం లేదు కదా, అవును. నేను దినమంతా కూర్చోమంటే కూర్చుంటా. ఉమ్. నువ్వు ఛాలెంజ్ ఇంకా చెక్ పోస్ట్ కాడ కూర్చుందాం. అదేలేండి. అర్థమైందా, 2 కుర్చీలు వేసుకున్నాడు కూర్చుందాం. అవును. నువ్వు ఉదయంకి వెళ్ళి రాత్రి వరకు కూర్చోమని కూర్చుంటా. ఓకే. అంతే. ఆ సౌండ్ వ్యూ అంతా మర్చిపో, మీకేం రాదు, మీకు అంటదు. అంటేనే అంటది. ఇప్పుడు మేము ఎక్కడికైనా పోతాం, ఈ ఆఫీసు ఇక్కడ అవును. ఎయిర్పోర్ట్కి పోతాం, ఫ్లైట్ డిలే అయింది అనుకో,
ఫ్లైట్లో కూర్చొని గంటలు గంటలు ధ్యానం చేస్తాం అంత సౌండ్ ఉన్నా. అదే కదా అదే ధ్యానం అంటే నువ్వు నిన్ను మర్చిపోవడం. రైట్. ఇప్పుడు ఫ్లైట్లో కూడా మాకు ఎంతో సంతోషం, ఎందుకంటే హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చు, డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు లేడు. సూపర్ సార్. ఇంకొకటి, ఇప్పుడు మన ధ్యానానికి జిల్లాల నుంచి మీరు చెప్పినట్టు గూడాలు ఇలాంటి ప్రాంతాల నుంచి ఆటో డ్రైవర్లు, కార్మికులు, పని చేసుకునే వాళ్ళు పొలోమని తరలి వస్తారు. మీరు చెప్పిన మాట బాగా నచ్చింది. ఒక అతను శ్రీకాకుళం నుంచి కిలో ఉల్లిపాయలు తీసుకొని, ఒక మేడం పచ్చళ్ళు పట్టుకొని, ఇట్లా అందరూ వచ్చేస్తారంటున్నారు కదా, వాళ్ళకి ఏం లాభం కలుగుతుంది దీనివల్ల? అందుకే అంటున్నా, మీరు వచ్చి ఆలనే డైరెక్ట్ నేను చెప్తే ఏమవుతుందంటే ఎగ్జాగరేట్ అవుతుంది. రైట్. అందుకే అట్లీస్ట్ నేను వచ్చి అనుభవిస్తాను, అనుభవించాక మళ్ళొక ఇంటర్వ్యూ నేను చేస్తాను, బట్ మా ప్రేక్షకులకు తెలియాలి వాళ్ళు ఎందుకు రావాలో తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ధ్యానంతో పొందిన లాభం, ధ్యానంతో పొందిన ఆ అనుభవం, ధ్యానంతో పొందిన సంతోషం, ఓకే, అర్థమైందా, అది ఇక్కడ పంచుకోవడానికి, అందరికీ చెప్పడానికి, ఆ 11 రోజులు ఇంకా చాలా ఆనందంగా ఉండడానికి వస్తారు. ఓకే, అంతే. వాళ్ళకి అంటే వాళ్ళకు ఉండే స్థాయిలో వాళ్ళకి ఇన్ని టెన్షన్లు ఉన్నాయంటారా? అంటే జూబ్లీహిల్స్ వాళ్ళని తీసుకెళ్ళొచ్చు కదా, రారు కదా. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ధనవంతుడికి అన్ని ఉంటాయి కాబట్టి రారు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ మీరు, సో మీరు ఎన్ని గంటలు చేస్తారు సార్ ధ్యానం రోజు? నేను మినిమం ఉదయం 1 గంట చేస్తాను, సాయంత్రం 1 గంట దాదాపుగా చేస్తాను. పక్కా రోజుకి 2 గంటలు. కుడి ఎడమ. ఓకే. అంటే మేము ఇందులోనే ఇప్పుడు ఆధ్యాత్మ స్పిరిచువల్ వర్క్లో ఉంటాం కదా. Yes, sir. నేను ఇంతో ఇంతసేపు ఇంటర్వ్యూ చేశాను, అవును, ధ్యానం అన్నట్టే. ఓ అంతే మరి, ఇది కూడా ధ్యానమే. అంతే మరి. నాకు ధ్యానం ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పండి. డెఫినేషన్ ఏం లేదు. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ ఉంటావో, చెడు ఆలోచన రానంతసేపు పాజిటివ్ మంచి ఆలోచించడం అనుకో, అది కూడా ధ్యానమే. అంతే. ఓకే. ఇప్పుడు నువ్వు దినవంత ఇంటర్వ్యూలు చేస్తున్నావు, అవును, అది ధ్యానమే. ధ్యానమే. నాతో 1 గంట సేపు మాట్లాడినావు, అవును, అది ధ్యానం. ఓకే. అంటే మనస్సును ఒక చోట ఏకీకృతం చేయడమా? అంతే. నువ్వంటే ఇప్పుడు కాన్సన్ట్రేట్గా, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ జరుగుతుంది, అవును, మీరు హోల్ హార్టెడ్గా ప్రశ్నలు అడుగుతున్నారు, అవును, హోల్ హార్టెడ్గా చేస్తున్నారు, అదొక మెడిటేషన్. అవును. అంతే. నీ మైండ్ చకలచిత్తం ఇటు అటు పోనంతసేపు ధ్యానమే. ఇప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్గా గంట సేపు మన ఇద్దరికి సంవాదం జరుగుతుంది అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్. మరి అందుకే మీరు ఇంత పాపులర్ బిఎస్ టాక్ షో. సార్ మీరు ఇంత ఓపిక్ గా చక్కగా నేను ఎలాంటి అడిగినా మీరు చెప్తున్నారు. నేను చెప్పాను కదా, మీరు 1,00,000 ప్రశ్నలు అడగండి. అదే ప్రశ్నలు అడుగుతున్నా నేను యాక్చువల్ గా. అడిగినా నేను చెప్తాను. ధ్యానం ఉన్న పవర్ అదే. మీరు అలసిపోవాలి తప్ప మేము అలసిపో. కరెక్ట్, కరెక్ట్. తర్వాత ధ్యానానికి నిజంగా ఇంత శక్తి ఉంటే ఇవి హాస్పిటల్స్ కి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి సార్ ఇవి? అంటే అన్ని చోట్ల పిరమిడ్లే కట్టొచ్చు కదా అని మిత్రుడు అడిగాడు. అందుకే ఇప్పుడు అదే చెప్తున్నాడు. పత్రి గారు ఏమంటున్నాడు, అయ్యా ధ్యానం చెయ్యండి, ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యానం చేసిన రోజు ఏ హాస్పిటల్ అవసరం లేదు, ధ్యానం చేస్తే కదా హాస్పిటల్ వద్దనేది. ఓకే. ప్రతి ఒక్కరు ధ్యానం వేయండి అనుకో, హాస్పిటల్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మన పిరమిడ్ దగ్గర హాస్పిటల్ ఉందా సార్ లోపల? లేదు. ఎవరికన్నా అప్పటిదప్పుడు అస్వస్థత అప్పుడే ఉంటుంది కదా, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ వెహికల్ ఉంటుంది, చూసుకుంటారు. అంటే ధ్యానంలో పడుకోబెట్టడం అట్లే రైట్. చాలా ఇప్పుడు అంటే రాత్రి పగలు ఉంటారు కదా సార్, 24 hours ఉంటారు కదా. సో అక్కడికి వచ్చే మహిళలకు ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ అంటే భద్రతా ఏర్పాట్లు ఏమైనా ఉంటాయా? సింగిల్ గేట్ ఉంటుంది, ఒకసారి ఎంటర్ అయిపోతారు. ఓకే. అండ్ దాదాపు క్యాంపులో 25,000 నుంచి 30,000 మంది, 20,000 మంది ఉంటారు. 24 గంటలు ధ్యానం చేస్తూనే ఉంటారు. రాత్రి అనేది ఏముండదు, అందరు తిరుగుతూనే ఉంటారు. అలాంటి ఏ ప్రాబ్లం జరగదు సార్. ఒక పవర్ అదే. ఇప్పుడు మాకేం చేస్తారు, పోలీస్ ఏం చేస్తుంది, ఫస్ట్ 1-2 days 4 వ్యాన్లు 50 మంది పరేడ్ చేస్తాడు. ఒక్కొక్క రోజు కాగానే లాస్ట్ కు విత్డ్రా చేసుకుంటారు, సరే ఇది అవసరం లేదు. ఎంత శాంతి అంటే అది, ఏది అవసరం ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, 10 లక్షల ప్లేట్ భోజనం దాదాపు 75,000 మంది ధ్యానం చేస్తున్నారంటే నాకు చిన్నగా ఒక బర్త్డే పార్టీ చేస్తే ఎంత ఉంటుందో అంత ఈజీ అనిపిస్తుంది. నాకు అసలు ఆ నెంబర్ చెప్తే నాకే అలసిపోతున్నాను, ఆ నెంబర్ వినే అలసిపోతున్నా ఇంతమంది. గ్రేట్, నిజంగా ఎనర్జీ. అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఏంటంటే సార్, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలంటే లిఫ్ట్ కావాలంటే, అవునా? ఇంతకుముందు సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫస్ట్ కూడా లిఫ్ట్ పెడుతున్నాం. ఇప్పుడు మా ఊళ్ళు ఇల్లు కడుతున్నాం, ఫస్ట్ ఫ్లోర్ కట్టాలనుకో, గ్రౌండ్ ఫస్ట్ దానికి లిఫ్ట్ ప్రపోజ్ చేస్తున్నాం. అరే వద్దు ఫ్యూచర్. ఇదే మనిషి హిమాలయ పర్వతాలు ఎక్కుతాడు. అందుకే నీ శక్తి అంత ఉంది. వివేకానంద స్వామి ఏం చెప్తాడు, నీ శక్తి తెలుసుకో. మరి ఇదే ఫిజికల్ బాడీ, మనిషికి అంత శక్తి ఉంటుంది అనుకుంటే ఏదైనా చేయొచ్చు. పత్రిజీ గారు ఒక సందర్భంలో అన్నారు, ఆత్మహత్యలు చేసుకోకండి, ధ్యానం చేయండి అని. నిజానికి ధ్యానానికి అంటే
మెంటల్ హెల్త్ని క్యూర్ చేసేంత శక్తి ఉందా సార్? 100%. మా దగ్గర మీరు ఎంతోమంది ఉన్నారు. ఒక ఆమె చెప్తాను, మా ఊరి పక్కనే సార్, హస్బెండ్ అత్త కూడని లేదు, పాపం చాలా బీదోళ్ళు. ఆమె ఏం చేసింది, అగ్గిపెట్టె తీసుకొని కిరోసిన్ తీసుకొని రూమ్లోకి పోయింది. ఓకే. కిరోసిన్ పోసుకుంది. ఆ కిరోసిన్ మీద ఏమైంది, ఈ అగ్గిపెట్టె మీద కిరోసిన్ పడ్డది, అది నానిపోయింది. వెలగలే. ఇప్పుడు ఏం చేయాలి, ఈ కిరోసిన్ ఇంట్లోకి పోయి మ్యాచ్ బ్యాగ్ తెచ్చుకోలేదు. ఒక్క సెకండ్లో ఆమెకి ఏమి వెలిగిందంటే, అరే ఇవాళ ఏదో కరెక్ట్గా అన్నట్టుంది, ఇక తర్వాత చేసుకుంటే ఆత్మహత్య అనుకొని పోస్ట్పోన్ చేసుకొని బయటకు వచ్చి స్నానం చేసి నార్మల్గా ఉంది. అయితే ఆమె ఇంటర్వ్యూ ఇప్పిస్తాం మీకు కావాలంటే, ఫిజికల్ ఉంది. అయితే ఒక వారం తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఎవరో ఈ ధ్యానం గురించి తెలిసింది, పోయి ధ్యానం చేయడం స్టార్ట్ చేసింది. అట్లా చిన్నగా ఒక 40, ఇదేంటంటే ఒక మండల్ 40 రోజులు చేస్తే తప్ప, ఇప్పుడు అయ్యప్ప స్వామి 40 రోజులు ఒక మండల్ అంటారు. మీరు రంజాన్ అప్పుడు చూడండి 40 రోజులు, ఆంజనేయ స్వామి ఒక దీక్ష అంటే 40 రోజులు ధ్యానం చేసిన తర్వాత ఆమెకు అర్థమైంది ఆత్మహత్య చేసుకోవద్దని. ఇవాళ గ్రేట్ మాస్టర్, నువ్వు మైక్ ఇస్తే మనందరికంటే బాగా మాట్లాడుతుంది. ఈ మధ్య డిప్రెషన్ అనే వ్యాధి కూడా గ్రామాల్లో కూడా వేగంగా పెరుగుతుంది విపరీతంగా. అందుకే కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డిప్రెషను, పిల్లలు, ఇవన్నిటికీ ఏకైక మార్గం ధ్యానం. రైట్. ఒకవేళ ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలనుకున్నా రాలేకపోయారు అనుకోండి చాలామంది, వాళ్ళు ఏం కోల్పోతారు సార్ జీవితంలో? కనీసం మేమేమంటున్నాం అయితే, మీరు టీవీలలో వస్తుంది, ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ వస్తుంది, లైవ్ ఇస్తాము, చూడండి, చెయ్యండి. ఉదయం పూట మీరు రాలేరు, ఆ టీవీ పెట్టుకొని సైలెన్స్ పెట్టుకొని మీరు ధ్యానం చేయండి. వీలైతే రండి, లేకుంటే ఎక్కడి నుంచి ఏడ కూర్చుంటాడు ధ్యానం చేయండి. అది అంటే రాలేకపోయారు, వాళ్ళు ఏం కోల్పోతారని అక్కడ వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చెప్తారేమో అని. ఆడ ఏంటంటే ఆ 1000 మంది ఎంత సంతోషంగా ఉంటారో వాళ్ళు చూసి అది కోల్పోతారు. ఓకే. ఇప్పుడు హ్యాపీనెస్ అనేది ఏంది, ఎలా ఉంటుంది హ్యాపీనెస్ అంటే ఆడికి వచ్చే చూస్తే తెలుస్తుంది. రైట్ రైట్ సార్. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒక పొలిటికల్ పార్టీ కూడా ఉంది కదా సార్, నెక్స్ట్ మీ ప్లాన్ అదేనా? ఇప్పుడు అంత లేదు. అప్పుడు పత్రిక ఏంటంటే అదేదో రాజకీయంగా చేసింది కాదు. ఆ టైంలో ఏంటంటే వేలాది మంది వస్తారు, మన కరపత్రాలు ధ్యానం గురించి ప్రచారం చేయొచ్చు ఉద్దేశంతో చేసింది తప్ప ఏదో పోస్టులు కావాలి అది కావాలి. ఇప్పుడు అంత యాక్టివ్ కూడా లేదు, నడుస్తుంది. కానీ అదొక ఉద్దేశంతో స్పిరిచువల్ ఈ మెడిటేషన్ స్ప్రెడింగ్కే పెట్టారు తప్ప ఏదో పోస్టు. మీకు అట్లాంటి ఆలోచనలు ఏమన్నా? ఏం లేదు సార్, మనకి ఏం లేదు. మంత్రి కావాలని అట్లా కావాలంటే ఎప్పుడో అయ్యేవాడిని, అలా కావాలంటే ఎప్పుడో అయ్యేవాడిని. ఓకే, అది పెద్ద పనిగా. రైట్ సార్. సో ఫైనల్గా ఈ 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి? అంటే ఈ జ్ఞాన మహాయజ్ఞానంలోకి పాల్గొనాల్సిందిగా ఎలా పిలుపునిస్తారు? అయితే ముఖ్యంగా అద్భుతంగా ఇంత బాగా బిఎస్ టాక్ షో ఇంత పాపులర్ అంటే మార్కెట్లో ఉన్న యూట్యూబ్ ఛానల్స్లో బిఎస్ టాక్ షోకు ఒక ప్రత్యేకంగా ఉంటుంది. మీ యొక్క ప్రేక్షకులకు, ఆడియన్స్ అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, ప్రపంచ శాంతికి 11 రోజులు డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడతాల్ అనే గ్రామం దగ్గర కైలాసపురిలో పత్రిజీ శక్తిస్థల్లో ప్రపంచ శాంతికి, విశ్వ శాంతికి జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగానికి, దానితో పాటు 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద యజ్ఞానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరందరూ బంధుమిత్ర కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మా మనవి. ఆ 11 రోజులు మీరు హాయిగా అక్కడ ఉండి అన్నీ ఆస్వాదించవలసిందిగా మరొక మనవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ తరఫున మా ప్రేక్షకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఫ్రెండ్స్, ధ్యానం అనేది నిజంగానే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన అద్భుతమైన కాన్సెప్ట్. అది పత్రిజీ గారు దాన్ని కొన్ని లక్షల మంది, కోట్ల మందికి వ్యాపింపజేశారు. కర్తాల్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది. సరే, వివాదాలు అవన్నీ పక్కన పెడదాం. ఆయన గురుగారు సార్ చెప్పినట్టుగా చాలాసార్లు చెప్పారు, ఒక్కసారి వచ్చి చూసి తర్వాత మాట్లాడండి అన్నాడు. కాబట్టి నేను కూడా వస్తున్నా, మీరు కూడా రండి, మనందరం వెళ్దాం. ఆ 11 రోజులు ఆ ధ్యాన మహాయజ్ఞం మహత్వం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధ్యానం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకునే, ఎందుకంటే 10 లక్షల భోజనాలు అంటే ఒక క్రతువు, ఆ భోజనమే ఒక మహాయజ్ఞం అంటే ఇక ధ్యానం ఎంత పెద్ద యజ్ఞంగా చేస్తున్నారో మనం ఆలోచించవచ్చు. సో రండి, మనం పాల్గొందాం. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఇంటర్వ్యూ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అవసరమైతే విజయభాస్కర్ గారితో నేను మీకు దానికి సమాధానాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాను. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏ ప్రశ్నకైతే సమాధానం. మీ శక్తి నాకు తెలుసు, చూసాను నేను పోయినసారి, కాబట్టి మీతో ఢీకొనడం కష్టం సార్. థ్యాంక్ యూ సార్.
సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.